అలిపిరి నడక మార్గము తిరుమల తిరుపతి దేవస్థానం మెట్లు. ఈ మార్గంలో నడుచుకుంటూ వెళ్ళి శ్రీవారిని దర్శనం చేసుకుంటే ఎటువంటి కోరికైనా తీరాల్సిందే. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సాయి ఎస్పీఎస్ వ్లాగ్స్. ఈ రోజు మనం ప్రస్తుతం తిరుపతిలో అయితే ఉన్నామండి. ఎక్కడి నుంచి తిరుమల అయితే వెళ్ళబోతున్నాం, అది కూడా నడుచుకుంటూ అలిపిరి నడక మార్గం నుంచి మెట్లపై నుంచి మనం వెళ్ళబోతున్నాం నడుచుకుంటూ. ఇంకొక దారి కూడా ఉంది సేమ్ అలాగే మెట్లు అయితే ఉంటాయి, అది కూడా శ్రీవారి మెట్లు అండి. అక్కడైతే ఇంచుమించు 2800 మెట్లు అయితే ఉంటాయి. అది కాకుండా ఇదైతే అలిపిరి మెట్లు అండి, ఇదైతే 3550 మెట్లు అయితే ఉంటాయి. మనం ఈ రోజు అయితే అలిపిరి మెట్ల మీద నుంచి అయితే వెళ్ళబోతున్నాం. ముందుగా అయితే డైరెక్ట్గా రైల్వే స్టేషన్ అయితే దిగిపోయాం. అక్కడ దిగిపోయి డైరెక్ట్గా మెట్ల కాడికి అయితే వస్తాం. మనిషికి ఒక 50 రూపాయలు తీసుకున్నారు. జీప్ అయితే ఎక్కేసాం. ఎక్కి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చాం. చూస్తున్నారు కదా, ఈ కాయలు పూలు అమ్ముతున్నారు కదా, దీని బ్యాక్ సైడ్ అయితే మనకి లాకర్లు ఉంటాయండి. లాకర్లు అంటే మన లగేజ్లు అయితే ఇచ్చేసుకోవాలి. ఇక్కడ లగేజ్ ఇచ్చేస్తే డైరెక్ట్గా పైకి అయితే వచ్చేస్తే కొండ మీదకి, అక్కడ మనం రిసీవ్ చేసుకోవచ్చు. ఇంకా డైరెక్ట్గా మనం మెట్ల కాడికి అయితే వెళ్ళిపోతాం. చూస్తున్నారు కదండి, మెట్లు స్టార్టింగ్ అయితే ఇలా ఉంటుంది. మెట్లు లెఫ్ట్ రైట్లోనే మీకు పూలు కాయలు మొత్తం అన్నీ అమ్ముతారు. అవన్నీ తీసుకొని మనం మెట్లు ఎంట్రన్స్ అయ్యే లోపల అక్కడ ఎదురు కొట్టాలండి. స్టార్టింగ్ ఒకటో మెట్టుకైతే కొడతారు దీపాలు వెలిగించుకొని. మీకు ఏమైనా బలమైన కోరికలు ఉంటే బలంగా కోరేసుకొని ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవ్వాలి. మీకు ఎదురుగా నుంచి కనబడుతుంది కదండి రాజగోపురం, అక్కడి నుంచి అయితే మనకి మెట్లు స్టార్ట్ అవుతాయి. ముందుగా ఎక్కడి నుంచి మనం దండం పెట్టుకొని దేవుడికి మనం ఏమేమి కోరికలు కోరుకుంటున్నాం అన్నీ ఇక్కడ దీపం వెలిగించుకొని కొబ్బరికాయ కొట్టేసి పూలు కాయలు అక్కడ ఇచ్చేసి ఇక్కడ నుంచి ఇంకా కంటిన్యూగా బొట్లు పెట్టుకుంటే బొట్లు పెట్టుకోవచ్చు, లేదంటే నార్మల్ దీపాలు వెలిగించుకోవాలంటే దీపాలు వెలిగించుకోవచ్చు. మొత్తం వెలిగించుకొని ఇంకా డైరెక్ట్గా మెట్లు ఎక్కడమేనండి, ఇంకా ఎక్కడ ఆగకుండా. చూస్తున్నారు కదా, ఇవేనండి మెట్లు అయితే. ఇంకా స్టార్టింగ్ అయితే మేమైతే ఎంటర్ అయిపోయాం మెట్ల మీదకి. ముందుగా అయితే మీకు ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. అది ఏంటి అని అంటే, మనం మెట్ల మీద వెళ్ళే దారిలోని మనం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలండి. మెట్లు దాటి అడిపక్క వెళ్ళడం కానీ ఇటుపక్క వెళ్ళడం కానీ ఎటువంటి యాసాలు చేయకూడదు. మనం మెట్ల మీద ఎలాగెళ్తున్నామో అలాగే వెళ్ళాలి. ఇంకొకటి మనం అందరం గుంపుగా ఉండాలి. మెట్ల మీద వెళ్ళినప్పుడు సింగిల్గా అయితే వెళ్ళకూడదు. ఎందుకంటే గుంపుగా వెళ్ళడం వల్ల మనకి ఎటువంటి పులులు ఇవి కూడా హాని చేయవని చెప్తున్నారు. లేదా సింగిల్గా వెళ్తే ఏమైనా అటాక్ చేసే ఇది కూడా ఉందని అయితే అంటున్నారు. కాబట్టి ఎవరు వెళ్ళినప్పుడు సింగిల్గా వెళ్ళడానికి ఉండదు, అందరూ కలిసి వెళ్ళండి. చాలామంది ఉంటారు, మీకు ఎటువంటి అపాయం ఉండదు. మీతో పాటు చాలామంది ట్రావెల్ చేస్తారు. మీరు ఒకవేళ సింగిల్గా వెళ్ళినా అందులో కలిసిపోయి అందరితో పాటు నడుచుకుంటూ వెళ్ళిపోండి. ఇంకోండి ఇదే కదా కనిపిస్తుంది మీకు రాజగోపురం, మొత్తం పాలతో మొత్తం చాలా బాగుంది. గోపురం అయితే మొత్తం శిల్పాలతోటి చాలా మంచిగా చెక్కి మంచిగా చాలా నీట్గా అయితే ఉంది. గుడి అయితే మంచి గోపురం చూస్తున్నారు కదా, ఆకాశంలోకి అయితే ఉన్నట్టు ఉంటుంది ఈ గోపురం. ఇంకా మనకైతే ఇక్కడ హెచ్చరికలు ఉంటాయి రైట్ లెఫ్ట్లోనే. ఆ హెచ్చరికలు అన్నీ చదివేసి ఇంకా గుడిలోకి అయితే ఎంటర్ అయిపోండి. ఇక్కడి నుంచి అయితే మెట్లు ఉంటాయి మీకు కంటిన్యూగా. ఇక్కడ చూపిస్తుంది ఉండి మీకు బోర్డు అలిపిరి నడక తిరుమల నడక మార్గం అని. చూస్తున్నారు కదా, ఇదేనండి ఇక్కడ నుంచి స్టార్ట్ మెట్లు. మనకి వెళ్ళే ముందు కూడా ఇక్కడ చెకింగ్లు అయితే ఉంటాయండి. మీరు ఆల్రెడీ మీరు లగేజ్లు అక్కడ ఇచ్చేస్తారు. అవి కాకుండా మీకు ఏమైనా ఇంపార్టెంట్ లగేజ్లు ఉంటాయి, ఏమైనా డబ్బులు కానీ ఏమైనా మీకు బ్యాగులు ఉంటాయి, అవి చేతితో పట్టుకుంటే ఇక్కడ కంపల్సరీ చెక్ చేస్తారండి. ఇక్కడ చెక్ చేసిన తర్వాతే మిమ్మల్ని లోనికి అయితే పంపిస్తారు. ఓకేనండి, ఇంకా చూస్తున్నారు కదా, ఇదైతే ఆంజనేయ స్వామితో ఒక పెద్ద కొండ అయితే ఉంటుందండి రైట్ సైడ్లో మనకి ఎక్కుతున్నప్పుడు మెట్లు. అక్కడైతే ఇక్కడ మోకాలు పెట్టాలని అయితే భక్తులు బలంగా నమ్ముతారు. ఒకవేళ మీరు మోకాలు పెట్టినట్టయితే మోకాలు నొప్పులు రావని చెప్పి అయితే భక్తులు చాలా బలంగా అయితే నమ్ముతారు. ఇంకా మోకాలు అయితే పెట్టేసి దండం పెట్టుకుని ఇంకా స్టార్ట్ అయిపోయింది. మీకు వెళ్ళే దారిలో జింకలు, ఇంకా కోతులు, అలాగే ఉడతలు, ఇంకా రకరకాల జంతువులు అన్నీ కనిపిస్తుంటాయి. కొన్నిసార్లు పాములు కూడా కనిపిస్తూ ఉంటాయి. మీరు మళ్ళీ చూసుకుంటూ అన్నింటిని ఫోటోలు తీసుకుని వీడియోలు చేసుకోండి. అంతేగాని ఆ మెట్లు దాటి అటుపక్క వెళ్ళడానికి అయితే ప్రయత్నించకండి. ఇది నేను చెప్పే హెచ్చరిక. చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. ఎందుకంటే చాలా ఇష్యూస్ జరిగినాయి, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు చాలామంది కొండపైన మెట్లు వెళ్ళే దారిలోనే. కాబట్టి మీరు వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా గుంపులతోటే వెళ్ళండి. గుంపులతో వెళ్ళినప్పుడు కూడా మీరు చూసుకుంటూ వెళ్ళండి. ఇంకా మీకు అవసరమైతే గోవింద స్వరాలు పలుకుకుంటూ వెళ్ళండి. మీకు పక్కన స్తంభాల మీద కూడా రాసి ఉంటాయి దేవుడు స్వరాలు, అవి చదువుకుంటూ వెళ్ళండి. ఇంకా చూసినట్టయితే మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా ఒక దేవుడు, అది స్టార్టింగ్ అండి. ఇక్కడ మీకు అవతారాలు ఉంటాయి, మొత్తం ఎన్ని అవతారాలు ఉన్నాయో మొత్తం అన్ని అవతారాలు దేవుడి మొత్తం అన్ని గుళ్ళు కింద అయితే ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మీకు లెఫ్ట్ రైట్లో అయితే గుళ్ళు అయితే కనిపిస్తాయి. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాం. ఇంకా ఎక్కడ ఆకుండా మేము అలా వెళ్ళిపోయాం. ముందు చాలా కంగారుగా అయితే వెళ్ళిపోయాం. నడుచుకుంటూ ఇంకా ఒక 500 మెట్లు ఇక్కడ మామూలు ఆవేశం అయితే రాలేదు.
ఇంకా ఇలాగైతే పని అవుతుందని చెప్పి ప్రతి 200 మెట్లకి ప్రతి 100 మెట్లకి ఒక 5 నిమిషాలు అయితే కూర్చొని రెస్ట్ తీసుకొని స్టార్ట్ అయితే మీకు ఎటువంటి ఆవేశం అయితే రాదండి. లేదు మేము కంటిన్యూగా ఎక్కేస్తామంటే చాలా ఇబ్బంది పడాలి. ఇంకా వెళ్ళే దారిలో అయితే మీకు చాలా రకాల ఐటమ్స్ అయితే ఉంటాయండి. మీరు తినాలనుకుంటే తినచ్చు, తాగాలనుకుంటే తాగొచ్చు. కానీ వెళ్ళే దారిలో మీరు ఏం తిన్నా అమృతమే, ఏం తాగినా అమృతమే. ఎందుకంటే అంత దాహం వేసేది, అంత ఆకలి వేసేస్తుంది. 3500 మెట్లు అంటే మరి మామూలు విషయం కాదు. ఇంకా మీకు లెఫ్ట్లోని రైట్లోని ఇంకా చాలా షాపులు అయితే ఉంటాయి మీకు రైట్ సైడ్లోని. ఇంకా గోపి ఫ్రైడ్ రైస్ అని చెప్పి, గోపి నూడిల్స్ అని చెప్పి ఇంకా రకరకాల నూడిల్స్ ఫ్రైడ్ రైస్ అంటారు. ఎటువంటి నాన్ వెజ్ అయితే ప్రొవైడ్ ఉండదు పైన, అసలు ఎటువంటి సమస్య లేదు, ఎటువంటి నాన్ వెజ్ అయితే ఉండదు. మామూలుగా చెప్తున్నాను మరి చెప్పాలి కాబట్టి. ఇంకా మీరు కంటిన్యూగా ఏం తినాలనుకుంటే తినచ్చు. చాలా రకాల ఐటమ్స్ ఉంటాయి మీకు. మొత్తం డ్రింకులు, లేస్ ప్యాకెట్లు అని చెప్పి, ఫ్రూట్స్ మొత్తం రకరకాల మొత్తం అన్నీ ఉంటాయి. మామిడికాయలతో సహా అన్నీ ఉంటాయి. మీరు ఏం తినాలనుకుంటున్నా తినచ్చు. ఎటువంటి టెన్షన్ అయితే ఉండదు. మీకు వెళ్ళే దారిలో మొత్తం చాలా ఫుడ్ అయితే ఉంటుంది. మీకు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కానీ మొత్తం కొనుక్కునే తినాలి. ఇంకా మొత్తానికి ఇంకా వెళ్ళే దారిలో మీకు ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపిస్తుందండి. గుడి అయితే చిన్న గుడి ఉంటుంది, దానిపైన ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు కొంచెం రిలీఫ్ అయితే అనిపిస్తుంది. ఇక్కడికి ఎందుకు ఆ గుడికి వెళ్ళి ఆయన దర్శనం బయట నుంచి ఏమైనా ఫోటోలు తీయాలనుకున్న ఫోటోలు కూడా దిగండి. ఇక్కడ మీరు దర్శనం చేసుకునేలాగైతే ఇంకా దేవుడు ఇంకా మీ ఎందు అంటాడు ఆంజనేయ స్వామి. ఇక్కడ నుంచి ఇంకా కంటిన్యూగా మళ్ళీ ఇంకా వెళ్ళిపోవడమే. ఇక్కడైతే మేమైతే ఆగం, ఒక అరగంట సేపు ఇక్కడ ఆగి దేవుడిని దర్శనం చేసుకొని ఆ తర్వాత రిలీఫ్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి అయితే మొదలు పెట్టామండి. ఇక్కడికి వచ్చినప్పటికి 2000 మెట్లు అయితే మనకు కంప్లీట్ అవుతాయి. ఇక్కడ నుంచి మళ్ళీ మనకు 1500 మెట్లు అయితే ఎక్కాలి మనం. ఇంకా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతాం. చూస్తున్నారు కదా మీకు లెఫ్ట్లోని రైట్లో వాటర్ అయితే ఉంటుందండి. మీకు ఎక్కడ కంగారు లేదు. అడుగున మీకు వాటర్ అయితే ఉంటుంది. ప్రతి 100 మీటర్లకి వాటర్ అయితే ప్రొవైడ్ చేశారు. వాటర్ ట్యాప్లో అక్కడ వాటర్ పట్టుకొని తాగొచ్చు మీరు, వాటర్ బాటిల్ తీసుకుని వెళ్తే. ఇంకా మీకు వెళ్ళే దారిలో మంచి మంచి బ్యూటిఫుల్ లొకేషన్లు ఉంటాయి. మొత్తానికి ఆ మెట్లు అయితే కంప్లీట్ అయిపోయింది. అక్కడ నుంచి మళ్ళీ మనం ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళాలి. అదే ఎక్కడికంటే మీకు ఎగ్జాక్ట్ మోకాల పర్వతం ఉంటుందండి. అక్కడ దాకా అయితే మనం నడుచుకుంటూ వెళ్ళాలి. ఆ మెట్లన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత 2200 మెట్లు అయితే మనం కంప్లీట్ చేస్తాం. మొత్తం 3000 దగ్గరికి అయితే కంప్లీట్ చేసాం. 3000 దగ్గర నుంచి కంప్లీట్ చేసామంటే ఇంకా మనకి 500 మెట్లు అయితే ఉంటాయి. 500 మెట్లు కూడా మనకి ఇందాక చెప్పాను కదా మోకాల పర్వతం అని చెప్పి, అక్కడి నుంచి అయితే ఉంటాయి. మనకు కంటిన్యూగా అక్కడి నుంచి అయితే ఎక్కాలి. మీకు వెళ్ళే దారిలో మంచి మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్, మంచి జంతువులు మనం చూస్తున్నారు కదా. మీకు కోతులు మొత్తం రకాలైన కనిపిస్తున్నాయి. అవి మన దగ్గర కూడా వస్తే మనం ఏమైనా పెట్టాలనుకుంటే పెట్టచ్చు. కానీ రూల్ ప్రకారం పెట్టకూడదు. కానీ మన దగ్గర ఏమైనా ఉంటే పెట్టాలనుకుంటే మనం పెట్టుకోవచ్చు. ఇంకా చూస్తున్నారు కదా మొత్తం లొకేషన్లో చాలా చాలా బాగుంటాయి. మీకు వెళ్ళే కొద్ది మనం కొండపైకి వెళ్ళినప్పుడు వేరే ప్రపంచంలోకి అయితే వెళ్ళిపోయినట్టు ఉంటుందండి. నిజంగా మనం అయితే కింద ఉన్నది అయితే వేరే సిచ్యువేషన్, పైకి వెళ్ళిన తర్వాత వేరే సిచ్యువేషన్. చాలా చాలా బాగుంటుంది. వేరే దేశంలో అయితే ఉన్నట్టు ఉంటుంది. చాలా క్లీన్గా కానీ చాలా పర్పస్ మొత్తం అన్ని చాలా బాగుంటాయి. వాష్రూమ్స్తో సహా మొత్తం అన్ని చాలా క్లీన్గా ఉంటాయండి. మీరు ఎటువంటి కంగారు అవసరం లేదు. మన భూమిపైన మన భారతదేశంలో ఒక్క రూపాయి కూడా లేకుండా మనం బ్రతికే ప్రదేశం ఏమైనా ఉందంటే అది కేవలం తిరుమల దేవస్థానం అండి. అక్కడికి వెళ్ళామంటే మనం ఒక్క రూపాయి కూడా లేకుండా బ్రతకచ్చు. అటువంటి ప్లేస్ అది. ఆ దేవుడు స్వయంగా అక్కడ వెళ్తున్నాడు కాబట్టి మనకు అంత మంచి అయితే ఉంటుంది. ఇంకా చూస్తున్నారు కదా లొకేషన్ అయితే చాలా బాగుంటాయి. వెళ్ళేదారిలో కోతులు కూడా కనిపించినాయి మాకు. ఇక్కడ ఆగం దగ్గర అట్టుపూలు ఉంటే ఆ కోతికి అట్టుపూలు కూడా ఇచ్చాను. వాటర్ బాటిల్ కూడా లాగేసుకుంది, మళ్ళీ వెనక్కి తిరిగి ఇచ్చేసింది. ఆ వాటర్ బాటిల్ తీసుకొని ఇంకా మళ్ళీ మేమైతే వచ్చేసాము కోతుల కాడి నుంచి. మీకు చాలా చాలా బాగుంటుందండి. ఒకవేళ మీరు వచ్చేలా ఉంటే ఇంకొక విషయం అండి, మీరు టోకెన్లు తీసుకొని అయితే దర్శనంకి రండి. టోకెన్లు తీసుకుని దర్శనంకి అయితే మీకైతే దర్శనం చాలా త్వరగా అయిపోద్ది. మాకైతే టోకెన్లు వాళ్ళ ద్వారా 1 గంటలో అయిపోయిందంటే మీరు నమ్ముతారులేదు చెప్పాను. నేను ఆల్రెడీ లాస్ట్ ఒక వీడియో పెట్టాను. ఆ వీడియోలో చూడండి, మాకు కేవలం గంటలోనే దర్శనం అయిపోయింది. గంట అంటే గంటలోనే దర్శనం అయింది. అది కూడా టోకెన్లు వాళ్ళండి. ఎందుకంటే టోకెన్లు ఉండడం చాలా ఇంపార్టెంట్. ఫ్రీ దర్శనం అయితే మీకు 24 గంటలు పట్టచ్చు, 48 గంటలు కూడా పట్టచ్చు. చాలా ఇబ్బంది అయితే పడాలి. మ్యాక్సిమం మీరు టోకెన్ తీసుకొని వెళ్ళేలాగైతేనే ప్రయత్నించండి. మీకు కనిపించింది కదండి ఇప్పుడు అదేనండి మోకాల పర్వతం. మనకు అక్కడ ఒక గోపురం ఉంటుంది. ఆ గోపురం దాటి మోకాల పర్వతం తగులుతుంది. ఇంకా అక్కడ నుంచి కంటిన్యూగా మెట్లు అయితే ఉంటాయి. ఇక్కడి నుంచి అయితే మొక్కుకుంటారండి. చాలా మంది నడుచుకుంటూ వెళ్ళాలి, అదే మోకాల మీద వెళ్ళాలని చెప్పి అయితే మొక్కుకుంటారు. ఇక్కడి నుంచి అయితే 500 మెట్లు అయితే మోకాల మీద ఎక్కుతారు. చాలా మంది మీరు వెళ్తున్నప్పుడు ఒకవేళ మీరు కూడా మొక్కుకుంటే మోకాల మీద వెళ్ళండి, చాలా చాలా మంచిది. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ వెళ్ళిన తర్వాత చాలా అందరూ అంటున్నారు జరుగుతుంది, జరిగాయని కూడా చాలామంది చెప్పారు. నేను చాలామందిని కనుక్కున్నాను, అడిగాను కూడా. అవునండి మోకాల మీద మొక్కుకొని ఎక్కితే కంపల్సరీ జరుగుతుంది అని చెప్పేది అన్నారు. జరుగుతుందండి, ఎందుకంటే నేను చాలామందిని అడిగాను, చాలామందిని కనుక్కున్నాను. ఏంటన్నా నిజంగా జరుగుతుందా మోకాల మీద ఎక్కుతానంటే అవును కంపల్సరీ జరుగుతుందని చెప్పారు. వాళ్ళకి కూడా జరిగిందంట. మీరు కూడా ఒకవేళ మొక్కుకునేలా ఉంటే మోకాల మీద ఎక్కని చెప్పి మొక్కుకోండి, ఎక్కండి. ఎవరు మిమ్మల్ని ఆపరు, ఎవరు ఇబ్బంది పెట్టరు. ఒకవేళ మేము కూడా ఎక్కామండి. మేము మనిషికి ఒక 11 మెట్లు అయితే ఎక్కువ. మేము ఎందుకంటే ఎటువంటి కోరుకోలేదు, ఏ మొక్కులు మొక్కుకోలేదు. చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్
అయితే మా వాళ్ళు ఉన్నారు. మనిషికి ఒక 11 మెట్లు అయితే ఎక్కువ. 11 మెట్లు అయితే ఎక్కేసిన తర్వాత ఇంకా అక్కడ మెల్లి కూర్చొని ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకున్నాం. పైకి వెళ్ళిన తర్వాత రెస్ట్ తీసుకుని మెల్లి అక్కడి నుంచి అయితే కంటిన్యూగా వెళ్ళిపోయామండి. చూస్తున్నారు కదా, ప్రతి మెట్టు మీకు రెడ్ కలర్లో ఉంటుందండి. రెడ్ కలర్లో ఎందుకు ఉంటుంది, కలర్ వేసారంటే కలర్ వేయడం కాదండి, భక్తులందరూ కలిసి మొత్తం బొట్లు అవి పెట్టడం వల్ల, కుంకుమ బొట్లు, పసుపు మొత్తం ఇవన్నీ పెట్టడం వల్ల ఆ కలర్లోకి అయితే మారిపోయినాయి మెట్లన్నీ. ఇంకా చూసినట్టయితే ఇక్కడి నుంచి అయితే 500 మెట్లు చెప్పాను కదా, ఈ 500 మెట్లు ఎక్కినట్టయితే మనమైతే కంప్లీట్ చేసినట్టే. ఈ మెట్లు 3550 మెట్లు మనం కంప్లీట్ చేసినట్టే. ఇంకా ఎక్కడి నుంచి అయితే మనం కంటిన్యూగా ఎక్కడమే. ఇంకా మొత్తానికి పైకి అయితే వచ్చామండి. చూస్తున్నారు కదా, మనకి అదే ఫినిషింగ్. మొత్తం 3550 మెట్లు అండి. ఇంకా ఎక్కువే ఉంటాయి. మొత్తం 14 కిలోమీటర్ల దూరం అయితే ఎక్కువ. మొత్తం మాకు 3 గంటలన్నర, దగ్గర 4 గంటలు అయితే పట్టింది. ఎక్కడితో లాస్ట్. ఇక్కడ ఒక కొబ్బరికాయ కట్టి అక్కడ కనిపిస్తున్న దీపానికి ఒక దండం పెట్టేసుకొని ఇంకా ఇక్కడ నుంచి అయితే ఎవరు రూముల కాడికి అయితే వెళ్ళిపోతారు. మా వాళ్ళని ఆల్రెడీ రూముల కాడికి అయితే పంపించేసాం రూములు తీసుకోమని. ఇంకా అక్కడ తీసిన వాళ్ళైతే రూమ్ తీసుకొని ఇంకా మేము కూడా డైరెక్ట్గా వెళ్ళిపోవడమే రూముల కాడికి. ఓకేనండి, ఎక్కడ దాకా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా 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 ధన్యవాదాలు. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చినట్టయితే ఒకసారి లైక్ కూడా చేయండి. ఇంకా మీకు ఎటువంటి ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఓకేనండి, మరి ఇక్కడితో ఉంటానండి. మరి బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కంపల్సరీ కామెంట్ చేయండి. కంపల్సరీ రిప్లై ఇచ్చే బాధ్యత నాది. మీరు వెళ్ళినప్పుడు చాలా సేఫ్గా వెళ్ళండి, సెక్యూర్గా వెళ్ళండి, అందరితో కలిసి వెళ్ళండి. సింగిల్గా వెళ్ళడానికి మాత్రం అసలు ట్రై చేయకండి. అందరితో కలిసి వెళ్తే చాలా మంచిది. ఓకేనండి, ఇక్కడ చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఉంటానండి. మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ బాయ్ బాయ్.